మన సబ్స్క్రైబర్ అయిన సత్యభామ గారు తన లైఫ్లో తను రియల్గా ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ని మనతో షేర్ చేసుకున్నారు. దానివల్ల తన జీవితంలో చాలా కోల్పోయింది. మేము తెలియక చేసిన ఒక తప్పు వల్ల మా కుటుంబం అంతా నాశనం అయిపోయింది. మాలాగా ఇంకెవ్వరూ చేయకూడదని, మాకు జరిగినట్టు ఇంకెవ్వరికి జరగకూడదని తను ఫేస్ చేసిన రియల్ ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకున్నారు. మరి ఇంకెందుకు లేటు, వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. నా పేరు సత్య. నా లైఫ్లో జరిగినట్టుగా ఇంకెవ్వరికీ జరగకూడదు. దీనివల్ల నేను ఎంతో నష్టపోయాను. మేము ఒక 8 సంవత్సరాల క్రితం అద్దంకిలో ఉండేవాళ్ళం. ఒక 3 సంవత్సరాల తర్వాత సత్తెనపల్లికి షిఫ్ట్ అయ్యాము. మేము సత్తెనపల్లికి షిఫ్ట్ అయిన తర్వాత ఒక 4 నెలలు చాలా హ్యాపీగా ఉన్నాము. అంతకుముందు అద్దంకిలో ఉన్నామని చెప్పాం కదా, అక్కడ మా ఇంటి పక్కనే మా నాన్నగారి ఫ్రెండ్ ఉండేవారు. ఆ అంకుల్ మాకు చాలా క్లోజ్. మేము సత్తెనపల్లి షిఫ్ట్ అయిన తర్వాత ఆ అంకుల్ వాళ్ళు కూడా సత్తెనపల్లికి దగ్గరగా ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది. ఆ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ అక్కడికి షిఫ్ట్ అయ్యారు. మేము సత్తెనపల్లి వచ్చిన దగ్గర నుంచి ఆ అంకుల్ వాళ్ళు కలిసి మాట్లాడుకొని చాలా రోజులైంది, ఒకసారి ఇంటికి రండి అని మా డాడీని 4 నెలల నుంచి పిలుస్తూనే ఉన్నారు. సరేనని చెప్పి మా నాన్న ఆ రోజు లీవ్ పెట్టారు. ఎర్లీ మార్నింగ్ 7ంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మేము బయలుదేరాము. అలా వెళ్తున్నప్పుడు మధ్యలోనే మాకు ఒక యాక్సిడెంట్ అయ్యింది. మా నాన్నకి లెగ్ ఫ్రాక్చర్ అయ్యింది. మా అమ్మకి తలకి దెబ్బ తగిలింది. నేను మా అక్క జస్ట్ కింద పడ్డాము. డాక్టర్ మా నాన్నకి 6 నెలలు బెడ్ రెస్ట్ కంపల్సరీ అని చెప్పారు. మా అమ్మేమో మా నాన్నకి టైంకి ఫుడ్ పెట్టడం, మెడిసిన్ ఇవ్వడం టైం టు టైం చేస్తున్నారు. కానీ మా నాన్నకి అస్సలు నయం కాలేదు. తిరగని హాస్పిటల్స్ లేవు. కానీ ఏం లాభం లేకపోయింది. మా నాన్న ఎంత ఫుడ్ తీసుకున్నా సరే చాలా బక్కగా అయిపోయేవారు. 3 నెలల తర్వాత మా నాన్నగారు చనిపోయారు. మా నాన్న చనిపోయాక ఒక 2 నెలల తర్వాత మా అమ్మకి క్యాన్సర్ వచ్చింది. మాకేమీ అర్థం కాలేదు. అమ్మ ఎందుకైనా మంచిదని ఒక పూజారి గారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. ఆ పూజారి గారు చెప్పిన మాటలు విని మా అమ్మ షాక్ అయ్యింది. అదేంటంటే, మీరు ఒక రోజు పొద్దున్నే ఊరికి బయలుదేరారు కదా, మీ బైక్ ఒక నిమ్మకాయని తొక్కింది. అది మామూలు నిమ్మకాయ కాదమ్మా, ఆ నిమ్మకాయలో ఒక ఆత్మ బంధించి ఉంది. అదే మీ కుటుంబం అంతం కోరుకుంటుంది. అది ముందు నీ భర్త ప్రాణాలను తీసుకుంది, ఇప్పుడు నీ ప్రాణాలు కావాలని కోరుకుంటుంది. ఆ తర్వాత మీ పిల్లల ప్రాణాలు కూడా తీసుకుంటుంది అని చెప్పారు. అమ్మకి భయం వేసింది. తనున్నప్పుడే అక్క పెళ్లి చూడాలి అనుకుంది. సో అక్కకి పెళ్లి చేసేసింది. మా అక్క అత్తగారింటికి వెళ్ళిపోయింది. వాళ్ళు విజయవాడలో ఉంటారు. ఇంకా ఇంట్లో ఉన్నది అమ్మ, నేనే. కొన్ని రోజుల తర్వాత అమ్మ కూడా చనిపోయింది. అమ్మ చనిపోయిందనే విషయం అక్కకి తెలీదు. ఎందుకంటే మా అక్కకి ఈ విషయం చెప్పడానికి కూడా నా దగ్గర ఫోన్ లేదు. అంతకుముందు మా నాన్నగారు బతికున్నప్పుడు మా దగ్గర ఒక ఫోన్ ఉండేది. అది కూడా యాక్సిడెంట్ అయినప్పుడు కింద పడి పగిలిపోయింది. కొత్త ఫోన్ కొనాలంటే డబ్బులు లేవు. ఉన్న డబ్బులన్నీ నాన్న హాస్పిటల్ ఖర్చులకి, మెడిసిన్స్కే సరిపోయాయి. అక్కకి అమ్మ చివరి చూపు కూడా లేకుండా చేశానని నాకు చాలా గిల్టీగా ఉండేది. అమ్మ కార్యక్రమాలన్నీ మా పెద్దనాన్నే దగ్గరుండి చేశారు. అంటే మా అమ్మకి పెద్దన్నయ్య. అమ్మ చనిపోయిన తర్వాత కూడా నేను నా చదువుని ఆపకుండా గవర్నమెంట్ హాస్టల్లో ఉండి నా ఇంటర్ని కంప్లీట్ చేసేసాను. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కకి జరిగిందంతా చెప్పాను. అక్క అమ్మ చనిపోయిందని తెలిసి చాలా బాధపడింది. మా అక్క అలా బాధపడుతుంటే అప్పుడు నాకు అనిపించింది మా అక్కకి చెప్పకుండా నేను చాలా తప్పు చేశానని. కొన్ని రోజుల తర్వాత అక్క చెప్పిన విషయాలన్నీ విని నేను షాక్ అయ్యాను. అక్కకి పెళ్ళైనప్పటి నుంచి 3 సార్లు ప్రెగ్నెన్సీ అబార్షన్ అయ్యిందంట. దానికి తోడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రాత్రైతే చాలు ఒక నల్లటి ఆకారం మా అక్క గొంతు మీద కూర్చొని పిసుకుతుంది. అలాగే తన కలలో కనపడి నేను నిన్ను బ్రతకనివ్వను అని చెప్తుందని మా అక్క నాతో చెప్పింది. ఆ రోజు డిన్నర్ చేశాక మేము పడుకున్నాము. నేను అక్క కలిసి ఒక రూమ్లో పడుకున్నాము. అర్ధరాత్రి వాటర్ కని లేచి చూస్తే నాకు చాలా దగ్గరగా ఒక నల్లటి ఆకారం నిలబడి ఉంది. అది చూసి నేను కళ్ళు తిరిగి పడిపోయాను. పొద్దున్నే లేచాక అక్కకి ఈ విషయం చెప్దామనుకున్నాను. కానీ వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇది ఇంకొక ప్రాబ్లం ఎందుకని నేను చెప్పలేదు.
ఇంకా లేచి రెడీ అయ్యి మేమందరం దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి వస్తుంటే దారిలో ఒక సోది చెప్పే ఆవిడ నన్ను పిలిచి, అతి త్వరలోనే మీ అక్కకి నీకు ఒక దుష్టశక్తి వల్ల ప్రాణగండం ఉంది అని చెప్పింది. ఇంటికి వచ్చాననే మాటే గాని ఆ సోది చెప్పే ఆవిడ అన్న మాటలే నాకు పదే పదే గుర్తుకొస్తుండేసరికి ఇంకా ఇలా లాభం లేదు, ఎలాగైనా సరే ఈ సమస్యకి ఒక పరిష్కారం చూడాలని చెప్పి హైదరాబాద్లో ఉన్న మా పిన్ని కొడుకు, అంటే మాకు అన్నయ్య అవుతారు, తనకి కాల్ చేశాను ఏమైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అని. మా అన్నయ్య నాకు ఒక పూజారి గారి నెంబర్ సెండ్ చేశారు. నేను ఆ నెంబర్కి జస్ట్ కాల్ చేశానంతే. ఆ పూజారి గారు మొత్తం మా లైఫ్లో జరిగిందంతా చెప్పేశారు. ఆయన మమ్మల్ని వచ్చేటప్పుడు మా నాన్న షర్ట్, మా అమ్మ శారీ, మా అక్కకి ప్రెగ్నెన్సీ పోయినప్పుడు తను కట్టుకున్న శారీస్ని తీసుకొని నువ్వు మీ అక్క బావని కూడా తీసుకొనిరా అని నాతో చెప్పారు. మమ్మల్ని ఆయన ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి రమ్మన్నారు. అక్క బావకి చెప్పింది, సరే అన్నాడు బావ కూడా. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళడానికి 3 రోజులు ఉందన్నప్పుడే మా అక్క బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చేసింది. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసింది తను. అలా ఆదివారం కూడా వచ్చింది. ఇంకా మేము ఆయన దగ్గరికి బయలుదేరాము. ఇంకా అక్కడికి ఒక 15 నిమిషాల్లో వెళ్తామన్నప్పుడే సడన్గా అక్క ఆటోలో నుంచి కిందకి దూకేసింది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆటో ఆపి అక్కని పట్టుకున్నాము. మా అదృష్టం ఆ దేవుడి దయ వల్ల అక్కకేమీ కాలేదు. ఒక 1 అవర్ వరకు బాగా ట్రై చేశాము తనని ఆటోలో కూర్చోబెట్టడానికి, అయినా సరే మా వల్ల కాలేదు. ఇంకా ఇలా కాదు అని పూజారి గారికి చెప్పాము. అక్క ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసరికి ఇంకా ఆయన తన దగ్గర ఉన్న శిష్యుల్ని పంపారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అతి కష్టం మీద మేము అక్కడికి రీచ్ అయ్యాము. గడప దగ్గరకు వచ్చేసరికి పారిపోవడానికి ట్రై చేస్తుంటే ఆ పూజారి గారు మా అక్క జుట్టు పట్టుకొని లోపలికి తోశారు. మా అక్కని కూర్చోబెట్టి ఇంకా పూజారి గారు అడుగుతున్నారు అసలు నువ్వెవరు అని. కానీ మా అక్క సైలెంట్గా ఉంది, నా వైపు చూసి నవ్వుతూ దీన్ని అంతు చూస్తానని చెప్తుంది. ఇంకా పూజారి గారు ఏదో ఒక పౌడర్ చల్లి అలాగే మంత్రాలు కూడా చదువుతున్నారు. అప్పుడు అది నోరు విప్పింది. నా పేరు మైత్రి, నాకు 21 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాను. నాకు పెళ్ళైన 4 సంవత్సరాల తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. హాస్పిటల్లో డెలివరీ అయ్యింది. రూమ్కి షిఫ్ట్ చేశారు. కానీ మా ఆయన అత్తయ్య నా కళ్ళ ముందే నా బిడ్డని చంపేశారు. ఎందుకంటే నాకు ఒక ఆడపిల్ల పుట్టిందని, అలాగే మా ఆయనకు కూడా నేనంటే ఇష్టం లేదు. అందుకే నా బిడ్డతో పాటు నన్ను కూడా చంపేశారు. నేను చనిపోయిన తర్వాత ఆత్మయి వాళ్ళకి కనిపిస్తున్నానని చెప్పి మా అత్తయ్య మా ఆయన ఇద్దరూ కలిసి ఒక పూజారి గారి దగ్గరికి వెళ్ళి నన్ను నా బిడ్డని ఒక నిమ్మకాయలో బంధించేశారు. అవి రోడ్డు మీద పూజ చేసి పెట్టారు. అప్పుడే రోడ్డు మీద వీళ్ళ బైక్ వస్తుంది. నన్ను నా బిడ్డని బంధించిన నిమ్మకాయని వీళ్ళు తొక్కారు. దానివల్ల నా బిడ్డ ఎటో వెళ్ళిపోయింది. అందుకే వీళ్ళ మీద పగపట్టాను అని చెప్తూ నవ్వుతుంది. ఇంకా పూజారి గారు వీళ్ళు పొరపాటున నీ బిడ్డున్న నిమ్మకాయని తొక్కారు, సరే ఇప్పుడు నీకేం కావాలో చెప్పు అని ఆ దయ్యాన్ని అడిగారు. అప్పుడు ఆ దయ్యం నాకు నా బిడ్డ కావాలి, నా బిడ్డని ఇక్కడికి రప్పించండి, నా బిడ్డకి కడుపు నిండా భోజనం పెట్టి నాతో పాటు తీసుకొని వెళ్తానని చెప్పింది. ఇంకా ఆ పూజారి గారు పూజ చేసి ఆ దయ్యం పాపని రప్పించారు. అది దాని బిడ్డకి కడుపు నిండా తినిపించుకుంది. ఆ తర్వాత ఆ దయ్యాన్ని వాళ్ళ పాపని ఒకే నిమ్మకాయలో బంధించారు. ఆ నిమ్మకాయని ఎవ్వరూ కూడా తొక్కని చోట పడేశారు. నాకు మా అక్కకి తాయెత్తులు ఇచ్చారు. మమ్మల్ని ఇంటి దగ్గర నుంచి బట్టలు తీసుకురమ్మని చెప్పారు కదా, వాటిని కూడా మంటలో వేసి తగలబెట్టారు. ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. అక్కడి నుంచి వచ్చినప్పటి నుండి నేను చాలా డల్గా ఉన్నాను. అక్క చూసి నా దగ్గరకు వచ్చి ఏమైంది సత్య అని అడిగింది. ఎందుకలా ఉన్నావు చెప్పు అని అడిగేసరికి ఇంకా నేను చెప్పాను, అక్క ఇలా పూజ చేసి ఆత్మని బంధించవచ్చు అని ముందే తెలుసుంటే నిన్ను కాపాడుకున్నట్లే అమ్మా నాన్నని కూడా కాపాడుకునే దానిని అని ఏడుస్తున్నాను. అక్క నన్ను ఓదార్చింది. మళ్ళీ నేను అక్కని ఇలా అడిగాను, అక్క నీకు ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, 3 సార్లు ప్రెగ్నెన్సీ అబార్షన్ అయినా నువ్వు ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నావు అని.
అక్క చెప్పిన సమాధానం విన్న తర్వాత నేను ఇంకా ఏడ్చేశాను. అక్క ఏం చెప్పిందంటే, నాన్న చనిపోయినప్పుడు అమ్మే కదా మన ఇద్దరిని చూసుకుంది, అమ్మ కూడా చనిపోయినప్పుడు మరి నేనే కదా నిన్ను చూసుకోవాలి. ఒకవేళ నేను కూడా చనిపోతే నిన్నెవ్వరు చూసుకుంటారు? నా చెల్లి ఒక అనాథలా బ్రతకూడదు, అందుకే నీకోసం ఎంత బాధున్నా తట్టుకొని నిలబడ్డాను అని చెప్పింది. మరి మీరందరూ అనుకుంటారేమో, ఇంత ప్రేమించే అక్కున్నప్పుడు నేను గవర్నమెంట్ హాస్టల్లో ఎందుకు ఉన్నాను అని. అమ్మ బతికున్నప్పుడే అక్కకి పెళ్ళయింది అని చెప్పాను కదా. అక్క వాళ్ళు విజయవాడలో ఉండేవాళ్ళు. అమ్మ చనిపోయిన తర్వాత అక్కకి కాల్ చేసి చెప్దాము అంటే నా దగ్గర ఫోన్ లేదు. మొత్తం కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆ ఇంటి ఓనర్స్ ఇల్లు ఖాళీ చేయమని అన్నారు. సో నేను గవర్నమెంట్ హాస్టల్కి వెళ్ళాను. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అక్క దగ్గరికి వచ్చేసాను. మా అక్క అన్న మాటలు విన్న తర్వాత నేను మా అక్కని గట్టిగా హగ్ చేసుకొని, నేను బాగా చదువుకొని ఖచ్చితంగా డాక్టర్ని అవుతానని అక్కకి మాటిచ్చాను. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మా అక్కకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. తనకి డెలివరీ అయ్యేటప్పుడు కూడా చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. పాప పుట్టింది. ఆ పాప పేగు మెడలో వేసుకొని పుట్టింది. డాక్టర్స్ ఏమో ఒక 2 నెలల్లో పాప చనిపోతుంది అని చెప్పారు. కానీ మా అక్క భయపడకుండా నేను నా బిడ్డని బ్రతికించుకుంటానని చెప్పింది. మా అక్క నమ్మకమే నిజమయ్యింది. ఇప్పుడు ఆ పాపకి 3 సంవత్సరాలు. పాప పేరు మేము సువిక్ష అని పెట్టాము. మా అమ్మ నాన్న పేర్లు కలిసి వచ్చేటట్టు. మా అమ్మ పేరు సువర్ణ, మా నాన్న పేరు వెంకటేష్. సో ఇద్దరి పేర్ల మీదుగా తనకి సువిక్ష అని పేరు పెట్టాము. మా సువికి ఒక 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత డాక్టర్స్ కూడా ఇప్పుడు పాపకి ఏం ప్రాబ్లం లేదు, బానే ఉంది అని చెప్పారు. ఒకరోజు అక్కకి కడుపులో నొప్పి చాలా సివియర్గా వచ్చింది. హాస్పిటల్కి తీసుకువెళ్తే గర్భసంచి తీసేయాలని చెప్పారు. కానీ అక్క దానికి ఒప్పుకోలేదు. మెడిసిన్స్ వాడింది కానీ లాభం లేదు. రీసెంట్గానే ఒక 2 వారాల క్రితం తన గర్భసంచిని తీసేశారు. నాది కూడా మెడిసిన్ చదవడం అయిపోయింది. నేను ఇప్పుడు డాక్టర్ని అయ్యాను. నాకు ఇంకొక వారంలో పెళ్లి చూపులు. తొందరలోనే మా అమ్మా నాన్నల పేరు మీద ఒక అనాథాశ్రమం పెడదాం అనుకుంటున్నాను. అక్కేమో సువిక్ష రూపంలో మా అమ్మనిచ్చింది. నేనిప్పుడు పెళ్లి చేసుకొని మా నాన్న నాకే పుట్టాలని కోరుకుంటున్నాను. పెళ్ళైన తర్వాత నేను సుఖంగా ఉంటానని నమ్మకం అయితే నాకు లేదు. ఎందుకంటే ఆ దయ్యం నెక్స్ట్ టార్గెట్ నేనే. అందుకే కొంచెం భయంగా ఉంది. బట్ ఓకే, కానీ నేను దాన్ని ఎదుర్కొంటాననే నమ్మకం అయితే నాకుంది. మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు కూడా ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ముందు వెనకాల కింద చూసుకొని నడవండి. ఎందుకంటే ఇలా పూజ చేసి ఆత్మల్ని బంధించిన నిమ్మకాయలన్నీ పడేస్తూ ఉంటారు. సో జాగ్రత్త. తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల అది మీ వెనకాలే వస్తుంది. మేము తెలియక చేసిన తప్పు వల్ల మా అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయారు. ఇప్పుడైతే అమ్మలా చూసుకునే అక్క ఉంది. కానీ నేను మా పేరెంట్స్ని చాలా మిస్ అవుతున్నాను. లవ్ యూ సో మచ్ అమ్మా నాన్న. అండ్ లాట్స్ ఆఫ్ లవ్ టు మై సిస్టర్ మానస. ఇది నా కథ సత్యభామ. సో అదండి, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలు, కొబ్బరికాయలు పగలగొట్టుంటాయి. వాటిని దాటకుండా, తొక్కకుండా పక్క నుంచి వెళ్ళడం మనకి మంచిది. తెలియక చేసిన ఒక తప్పు వల్ల వాళ్ళ అమ్మా నాన్నని కోల్పోయారు. వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అయినా అలా ఆత్మను బంధించిన నిమ్మకాయని రోడ్డు మీద కాకుండా ఎవరు తిరగని ప్లేస్లో పడేస్తే మంచిది. మరి అది రోడ్డు మీదకి ఎలా వచ్చిందో. సో రోడ్డు మీద నిమ్మకాయలు కనబడితే దొరికినాయి కదా అని జేబులో వేసుకోకుండా వాటికి దూరంగా ఉండండి. అదండి ఈరోజు స్టోరీ వచ్చేసి. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ లైఫ్లో కూడా మీరు ఇలాంటి రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేసి ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించి మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి. మరొక రియల్ హారర్ ఇన్సిడెంట్తో వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.